వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారిపై మొక్కజొన్న రైతులు ట్రాక్టర్లు అడ్డం పెట్టి ధర్నా చేశారు. పండించిన పంట రవాణా చేసేందుకు లారీలు రావని తెలపడంతో కిరాయికి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని వచ్చినా లాభం లేదని ఆవేదన చెందుతున్నారు. హమాలీల కొరత ఉందని తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా కారణంగా రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఎండలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిగుమతులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. 30 బండ్లకు 15 బండ్లు అయినాయి. ఇంకా 15 బండ్లు అయినాయి. 3 రోజులు బట్టి ఆ ట్రాక్టర్ మళ్ళీ డబ్బులు కిరాయి అడుగుతాడు. మంచి తాగుదాం అంటే మంచి బోర్ లేదు ఇక్కడ. ఇంటికాడ పిల్లలు వాళ్ళు వీళ్ళు అక్కడ బాధపడతారు. మా బాధ మేము మా బట్టలు అర్థాల బట్టి మా బట్టలు మా అవతల చూడు ఎత్తుంది. అంటే 4 రోజులు ఇక్కడ 3 రోజులు వారం అయితే మేము తిరగబట్టి పని మొత్తం విడిచిపెట్టుకొని వీటి కొరకు ఇది మన పనే. నాకు డబ్బులు కిరాయి అని అయిన లొల్లి ఇంతవరకు రాలే. ఇంకా అలిగిపోయింది సార్. మేము ఎట్ట బతకాలి? మేము ఏం చేయాలి? ఇప్పుడు దించుకునే దిక్కు లేదు. చాలా ఇబ్బందికి గురి అవుతాను రైతులం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2000కు మేము ట్రాక్టర్ కిరాయి పట్టుకొని వస్తే అక్కడ 3 రోజులు అవుతుంది. వచ్చిన రోజు 2000, ఇవాళ 2000, ఇవాళ దిగకపోతే రేపు 2000. 3 రోజుల నుంచి లక్షలకు ఒక్కొక్క ట్రాక్టర్కు 6000 రూపాయలు చొప్పున వసూలు చేస్తాను వాళ్ళు. ఎందుకంటే మేము తొందరగా దిగుతలేవు కాబట్టి అని వాళ్ళ బాధ వాళ్ళది. తొందరగా దించుకుంటే మంచిగా ఉండడం మా బాధ మాది. మళ్ళీ రేపు బండాల్సిందే. రేపు మళ్ళీ ఇంకో 2000 ఇవ్వాల్సిందే ట్రాక్టర్కు. ఈ నర్సంపేట ఓమేశ్వర్ అనేటువంటి గోదాం సెంటర్ ఇచ్చినప్పటికీ రైతులు కదా 4 రోజుల కానించి అయ్యో ఎక్కడైతే అని చెప్పి వ్యవసాయ పనులు చేయకుండా కేవలం సచ్చిన కాదు ఎట్లయితే పడిగాపులు కాసి రైతులు ఎంత బాధతో ఉంటారో ఈ గోదాం కాడికి వచ్చి ట్రాక్టర్లు పెట్టుకుని గత 4 రోజుల కాంచి నానా తంటలు పడి ఈ రాత్రి పనులు ఇక్కడ నీళ్లు ఇక్కడ ఈ సెంటర్లో వాటర్ లేవు, సరిగ్గా క్రమశిక్షణ లేదు, హమాలీలు లేరు. రైతులు నానా తంటాలు పడి అప్పులు తెచ్చి కూడా ఈ ప్రస్తుత ఖర్చును రైతే భరించుకుంటూ ఈ రకంగా తీసుకొస్తే కూడా దిగుమతి అయ్యే పొజిషన్ లేదు. తక్షణమే మా అధికారులు కానీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ తర్వాత ఈ మార్కెట్ సంస్థ అధికారులు కానీ స్పందించి వెంటనే మా ట్రాక్టర్లను మొత్తం వెహికల్ దిగుమతి చేయాలని మా రైతు పక్షాన మేము మరీ కోరుకుంటున్నాం.